పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితులైన మహిళలు యువత జనసేన పార్టీలో భారీగా చేరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం గౌరీపట్నంకు చెందిన విద్యావేత్త సామాజిక సేవకురాలు ఫాతిమా రాణి జనసేన కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు పలువురు మహిళలు యువత కూడా జనసేనలో చేరారు. వారిని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుటికలపూడి గోవిందరావు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. సిద్ధాంతాలకు ఆకర్షితులై చదువుకున్న ఆవిడ విద్యావంతురాలు. అదేవిధంగా గౌరీపట్నంలో ప్రసిద్ధి చెందిన మేరీమాత ఆలయంలో నిత్యం 3-4 వేల మంది ఉచిత భోజనం చేస్తూ ఉంటారు. ఇళ్ళకి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా వసతి కల్పించే విధంగా ఈమె నిమగ్నమై ఉన్నారు. అందులో వీరి కుటుంబం కూడా అదే మేరీమాత టెంపుల్కి సంబంధించి వీళ్ళందులో పార్ట్ అయ్యి నిత్యం అక్కడ జరిగే కార్యక్రమాలు వచ్చే భక్తులకి ఏర్పాట్లు చూసి ఎప్పుడు ప్రజలకి ఏం కావాలో అవసరం చుట్టుపక్కల వారికి అందించే పరిస్థితిలో ఇవి ఉండటం చాలా ఆనందదాయకం. మరి కళ్యాణ్ గారు ఆశయాలకి తగ్గట్టుగానే ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పనిచేయాలని ఒక సిద్ధాంతం ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన ఆదేశాలు నచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి అయిన చిన్నబాబు గారు, గోపాలపురం అధ్యక్షులైన సువర్ణరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు కట్టుబడి నిజాయితీగా పనిచేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. నేను